నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన అంశాన్ని చూస్తే, నదులు విలవిల, వ్యర్థాలు మురుగునీటితో జలాలు కలుషితం. సిక్కోలు నుంచి అనంత వరకు ఇదే దుస్థితి. కాలుష్య కోరల్లో గోదావరి, కృష్ణ, తుంగభద్ర. గ్రామాలు, కాలనీల నుంచి మురుగునీరు నదుల్లోకి. శుద్ధి చేయకుండా డ్రైనేజీ అవుట్లెట్ల నుంచి విడుదల. పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితం. ఇటీవల విజయనగరంలో డయేరియా కేసులు, ఇతర ప్రాంతాల్లోనూ పొంచి ఉన్న రోగాల ముప్పు. జవసత్వాలను జలాలు మనకందిస్తే ముందు చూపు లేని విధానాలతో మనం వాటిని హాలాహలంగా మార్చేశాం. మానవ స్వార్థం డ్రైనేజీగా మారి నదుల్లోకి పొంగి పొర్లుతోంది. కొండల్లో హోరెత్తే ప్రవాహాలకు జనావాసాల్లో సంకెళ్లు పడుతున్నాయి. అడ్డుపడే చెత్తా చెదారంలో చిక్కుకుపోతున్నాయి. దీంతో కలుషిత నీరే దిక్కైన జనాలకు అంటువ్యాధులు కాటేస్తున్నాయి. నీటి తావులు కాలుష్య కాసారాలుగా మారుతున్న తీరుపైన అయితే కనుక ఆంధ్రజ్యోతి ఒక కథనం, ప్రత్యేక కథనం ఇచ్చింది. మొత్తానికి నదుల్లోకి వ్యర్థాలు, మురుగునీరు ఇవంతా చేరి కలుషితం అయిపోతున్నాయి. డ్రైనేజీ వాటర్ కూడా వచ్చేసి, అంటే డ్రైనేజీ వాటర్ అవుట్లెట్ల నుంచి విడుదలవుతున్నాయి. అంటే శుద్ధి చేయకుండానే అవుట్లెట్ల నుంచి డ్రైనేజ్ వాటర్ కూడా వచ్చి కలుస్తున్నాయి. మొత్తానికి అయితే కనుక కాలుష్య కోరల్లో గోదావరి, కృష్ణ, తుంగభద్ర చిక్కుకుపోయాయి. అంటే మనమే వాటిని కలుషితం చేస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే జలాలని. మళ్ళీ అంటే దీనిపైన దృష్టి సారించాల్సిన అధికారులు కూడా ఇప్పుడు శుద్ధి చేయకుండా డ్రైనేజీ అవుట్లెట్ల నుంచి విడుదల చేస్తున్నారంటే మరి అది అధికారులు చూసుకోవాలి. ప్రజలు కూడా వారి వంతు భాగంగా కలుషితం చేయకుండా వాటిని, అంటే వ్యర్థాలు ఏవి పడితే అవి ప్లాస్టిక్, చెత్త చెదారము వేయకోకుండా ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మనిషి చేయాల్సిన బాధ్యత అది. కానీ మనము అలాగే చేస్తూ అధికారులు వీటిని సరిగా పట్టించుకోకుండా నీళ్లు కలుషితం అయిపోతే తర్వాత ఆ నీళ్లు మనమే కదా ఉపయోగించాల్సింది. అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఇప్పటికే విజయనగరంలో డయేరియా వచ్చేసింది అని చెప్పేసి ఇచ్చారు ముఖ్యంగా. మరి ఇలాంటప్పుడు నదుల్లో అంటే హాలాహలంగా మారుతున్నాయి, కాసారాలుగా మారుతున్నాయి అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో అయితే కనుక ఒక కథనం వచ్చింది. మరి దీనివల్ల అంటే విజయనగరంలో డయేరియా కేసులు అయ్యాయి, ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా పొంచి ఉన్న రోగాల ముప్పు అని ఇచ్చారు. సో ఇప్పటికైనా ఈ నదుల్లో కలుషితం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. అలాగే ప్రభుత్వం మీద ఇంకా ఎక్కువగా ఉంది. ఇక ప్రాథమిక ఆధారాలున్నాయి, లోతైన దర్యాప్తు జరపాల్సిందే. జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై సిజేఐకి ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ ఉపాధ్యాయ సిఫార్సు. మార్చి 15నే సిజేఐ దృష్టికి డబ్బు కట్టల విషయం జస్టిస్ వర్మకు 3 ప్రశ్నలు వేసి లిఖితపూర్వక సమాధానాలు రాబట్టాలని సూచించిన సిజేఐ 6 నెలల కాల్ రికార్డులు తీసుకోవాలని సూచన. మొబైల్ ఫోన్లు పారేయవద్దని, వాటిలో డేటా డిలీట్ చేయవద్దని జస్టిస్ వర్మకు సూచించాలని ఆదేశం. ఆ గది నా ఇంట్లో భాగం కాదు, ప్రాంగణంలో ఉంది. ఇది నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర, జస్టిస్ వర్మ. సో జస్టిస్ వర్మ, యశ్వంత్ వర్మ ఎవరైతే ఉన్నారో ఈయన ఇంట్లో హోలీ రోజున అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పడానికి వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఒక రూమ్ లో నోట్ల కట్టలు అయితే కనిపించాయి. దీనిపైన అయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే కొంత కలకలమే రేగింది. ఎందుకంటే కనుక ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లోనే నోట్ల కట్టలు ఉన్నాయా అని చెప్పేసి కొంత కలకలం రేగింది. అయితే ఆ సమయంలో యశ్వంత్ వర్మ గారు ఇంట్లో లేరు. అయితే ఆ రోజు ఏదైతే మార్చి 14 ఇన్సిడెంట్ జరిగింది, 15వ తేదీని సిజేఐ దృష్టికి అయితే కనుక ఈ డబ్బు కట్టల విషయం చేరింది. ఈ నేపథ్యంలోనే యశ్వంత్ వర్మకి 3 ప్రశ్నలు వేసి లిఖితపూర్వకంగా ఆయన నుంచి ఆన్సర్లు రాబట్టాలని కూడా సిజేఐ సూచించింది. ఇంకా 6 నెలల కాల్ రికార్డులను కూడా పరిశీలించాలి. ఇక మొబైల్ ఫోన్లు పారేయొద్దు, దాంట్లో డేటా ఉంటుంది, డేటా కూడా ఏవి డిలీట్ చేయొద్దు అని కూడా ఆదేశించాలనేసి కోరింది సిజేఐ అయితే. మరి ఇంకొక వైపు యశ్వంత్ వర్మ అయితే కనుక ముందేమన్నారు, నాది కాదు అంటే లేదు, నోట్ల కట్టలు దొరకలేదు అని చెప్పేసి చెప్పారని ఒక వార్తా కథనం వచ్చింది. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, అది అంటే ఆ గది ఏదైతే డబ్బులు ఉందో ఆ గది నా ఇంట్లో భాగం కాదు, అది ప్రాంగణంలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకే కుట్ర అని చెప్పేసి అంటున్నారు. మరి ఈయన ఎవరైతే వర్మ గారు ఉన్నారో ఈయన ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుంటే కనుక మరి ఆ మాట ముందే చెప్పుండాల్సింది. అలా కూడా చెప్పలేదు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు, ఆ గది నా ఇంట్లో లేదు, అంటే ఇంట్లో భాగం కాదు, ప్రాంగణంలో ఉందని. అంటే ఎవరో వచ్చి డబ్బులు పెట్టిపోయారు అన్నట్టు ఇక్కడ అర్థం వస్తోంది ఈయన చెప్తున్న మాటల్ని బట్టి. మొత్తానికి ఏదేమైనా కూడా సుప్రీంకోర్టు అయితే కనుక వెబ్సైట్లో దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి పెట్టింది.
ఇక్కడ కూడా ఒక ఫోటో ఇచ్చారు. అంటే జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసం సమీపంలో చెత్త మధ్య కాలిన నోట్లు అని చెప్పేసి. ఏది ఏమైనా సరే ఈ వ్యవహారం పైన అయితే కనుక అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఇంకా లోతైన దర్యాప్తు జరపాలని చెప్పేసి అయితే కనుక నిర్ణయించుకున్నారు. ఇక పౌల్ట్రీ పరేషాన్, దెబ్బతీసిన బర్డ్ ఫ్లూ, వేసవితో మరింత నష్టం, గత సర్కార్ పౌల్ట్రీ పాలసీతో సంక్షోభంలోకి పునః సమీక్షించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి, సీఎం ఆదేశాలతో కదిలిన పశుసంవర్ధక శాఖ. సో బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత పౌల్ట్రీ అయితే కనుక కుదేలైందని చెప్పొచ్చు. దానికి సంబంధించి వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పౌల్ట్రీ పరేషాన్ అని చెప్పేసి ఒక వార్తా కథనం ఇచ్చారు. దెబ్బతీసిన బర్డ్ ఫ్లూ ఈ వేసవి కాలంలో అయితే కనుక మామూలుగానే వేసవి కాలంలో ఈ పౌల్ట్రీలకి కొంత నష్టం వాటిల్తూ ఉంటుంది. మొన్న బర్డ్ ఫ్లూతో చాలా నష్టాలు వచ్చాయి. ఇప్పుడు వేసవిలో మరింత నష్టం చేకూరే అవకాశం ఉంది కాబట్టి గత సర్కారు పౌల్ట్రీ పాలసీతో సంక్షోభంలోకి తీసుకెళ్ళింది, పునః సమీక్షించాలనేసి చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారంట. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో అయితే కనుక పశుసంవర్ధక శాఖ అధికారులు ముందుకు కదిలారు. అంటే ది పౌల్ట్రీ ఫామ్ మీద సమీక్ష నిర్వహించి పౌల్ట్రీ ఫామ్కి సంబంధించి అసలు ఆర్థికంగా ఏ విధంగా ఉంది, అంటే ఏటికేడు ఎలా వేసవి కాలంలో సహజంగానే కొంత అంటే కోళ్ళు మరణించడము, చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే మొన్న వచ్చిన బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఒకటి, మళ్ళీ ఇప్పుడు వేసవి కాలంతో ఇంకా నష్టం వస్తుంది అని చెప్పేసి పౌల్ట్రీ దారులు ఎవరైతే చెప్తున్నారో దీనికి సంబంధించి అయితే కనుక పశుసంవర్ధక శాఖ అధికారులకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరి వాళ్ళు దీనిపైన ఎలాంటి నిర్ణయానికి వస్తారు అన్నదైతే చూడాలి. ఇక 15 నుండి 20 తేదీల మధ్య అమరావతికి ప్రధాని, 250 ఎకరాల్లో భారీ బహిరంగ సభ, వెలగపూడి సచివాలయం వెనుక N19 రోడ్డు సమీపాన ఏర్పాట్లు, మోదీ వరాలిస్తారని రైతుల్లో ఆశలు. సో అమరావతి రాజధానిగా మళ్ళీ పునఃప్రారంభం చేసేందుకు మోడీ గారు వస్తారని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి ఇదివరకే. ఈ నేపథ్యంలోనే 15 నుంచి 20 తేదీల మధ్య అమరావతికి వచ్చే అవకాశం ఉంది అన్నట్టయితే కనుక చెప్తున్నారు ఇక్కడ. అయితే 250 ఎకరాల్లో అయితే భారీ బహిరంగ సభ, అంటే చాలా పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే కనుక ప్రణాళికలు వేస్తోంది. మరి వెలకపూడి సచివాలయం వెనుక సచివాలయం వెనక N9 రోడ్డు ఏదైతే ఉందో దానికి సమీపంలో ఏర్పాట్లు చేయాలని కూడా కసరత్తు చేస్తోంది. అయితే ఒకవైపు రైతులైతే కనుక ఆశలు పెట్టుకొని ఉన్నారు. మరి మోడీ వస్తే వరాలు ఇస్తారు అంటే ఏవైనా పథకాలు లేదా రైతులకి అనుకూలంగా ఏమైనా స్కీమ్స్ ఇలాంటివి చెప్తారు అనేసి రైతన్నలు అయితే కనుక ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి మోడీ గారు వచ్చిన తర్వాత మరి రైతుల గురించి మాట్లాడతారా లేదా అన్నదైతే కనుక చూడాలి. ఇక బెట్టింగ్ యాప్స్ రచ్చలోకి అగ్రనటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై సైబర్ క్రైమ్ విభాగానికి న్యాయవాది ఫిర్యాదు. Fun88 యాప్ ను ప్రమోట్ చేశారని ఆరోపణ. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ పై 385 ఫిర్యాదులు. మ్యూల్ ఖాతాల ద్వారా చైనాకు వెళ్తున్న సొమ్ము. జియో ఫెన్సింగ్ ద్వారా బెట్టింగ్ సైట్లకు అడ్డుకట్ట. ఇప్పటికీ 108 సైట్లను బ్లాక్ చేసిన అధికారులు. సో మొత్తానికి అయితే కనుక బెట్టింగ్ యాప్స్ రచ్చరచ్చ అవుతుందని చెప్పొచ్చు. దీన్ని ఇప్పటికే అంటే చాలా వరకు పోలీసులు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ పైన కేసులు నమోదు చేయడం అయితే జరుగుతోంది. ఏదైతే ఒక ప్రోగ్రామ్ లో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ లో అయితే కనుక ప్రభాస్, గోపీచంద్ పాల్గొనడం జరిగింది. వాళ్లకు ఇస్తున్న బహుమతి ఏదైతే ఉందో గిఫ్ట్ కార్యక్రమం చివరిలో దాంట్లో దానిపైన Fun88 అని బెట్టింగ్ యాప్ సంబంధించిన Fun88 పేరు ఉంది, అది ప్రమోట్ చేశారు అని చెప్తున్నారు. మరి సో ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ విభాగానికి అయితే ఒక న్యాయవాది ఇమ్మినేని రామారావు గారిని ఆయన వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి, అంటే అమాయకమైన ప్రజలు అంటే ఆ ప్రమోషన్ చూసి చాలా డబ్బులు పోగొట్టుకున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఈ Fun88 యాప్ ను ప్రమోట్ చేశారని బాలకృష్ణ గారు అలాగే ప్రభాస్ గారు, గోపీచంద్ గారి మీద ఆరోపణలు ఉన్నాయో మరి ఇవి ఏమవుతుంది అన్నదైతే కనుక చూడాలి. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరించింది బాలకృష్ణ గారు, గెస్ట్లుగా వెళ్ళింది ప్రభాస్ గారు అలాగే గోపీచంద్ గారు. మరి ఇది ఎలా ముందుకెళ్తుంది అన్నదైతే కనుక చూడాలి, ఈ ఆరోపణలు ఎలా వెళ్ళి ఎదుర్కొంటారు అన్నది. ఇక తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ పైన అయితే ఇప్పటివరకు 385 ఫిర్యాదులు అందాయి. మ్యూల్ ఖాతాల ద్వారా ఈ డబ్బు చైనాకి వెళ్తోంది అని చెప్పారు. ఇప్పటికే 105
108 సైట్లను అయితే కనుక బ్లాక్ చేశారు అధికారులు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరో వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక నల్లమల పులుల కళ NSTR లో 76కు చేరిన సంఖ్య మరో 11 కూన్ల గుర్తింపు 2024 వార్షిక నివేదికలో వెల్లడి. పులుల పెరుగుదల ఇలా కూనల్ని మినహాయించి పులుల్ని మాత్రమే చూసుకుంటే చిన్న పులి పిల్లల్ని పక్కన పెట్టేసి పెద్ద పులుల్ని చూసుకుంటే కనుక 2018 సంవత్సరంలో అయితే కనుక 47 ఉంది పులుల సంఖ్య, 2019లో 63, 2020లో 73, 2021లో 73, 2022లో 73, 2023లో 74, 2024లో 76కు చేరింది. అంటే పులులు సంఖ్య పెరుగుతూ వస్తోంది అని చెప్పేసి చెప్పారు. ఇది ఒక రకంగా చాలా మంచి విషయము, పులుల సంఖ్య పెరగడము అన్నది. అందులో చిన్న పులి పిల్లలు ఉంటాయి కదా, అవి కాకుండా పెద్ద పులుల సంఖ్యనే ఇంత ఉంది. మరి ఆ చిన్న పులులు ఉంటాయి కదా, అంటే మరో 11 కూనల్ని గుర్తించారంట. అవి కూడా పెద్ద అయితే కనుక ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక జల సంరక్షణకు పల్లె పుష్కరిణి, గ్రామాల్లో 660 చెరువుల అభివృద్ధికి ప్రణాళిక, కొత్త ఏడాదిలో ఉపాధి పనుల్లో వీటికే ప్రాధాన్యం. సో జల సంరక్షణకు అయితే కనుక పల్లె పుష్కరిణి అని చెప్పి ఒక వార్తా కథనం ఇచ్చారు. గ్రామాల్లో 660 చెరువుల అభివృద్ధికి ప్రణాళిక రచిస్తున్నారు. కొత్త ఏడాదిలో ఉపాధి పనుల్లో వీటికే ప్రాధాన్యం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి ముఖ్యంగా ఈ చెరువులకు ఏదైతే చెరువులు అభివృద్ధి చేయాలనుకుంటున్నారో దీనికి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరో వార్త సాఫీగా హ్యాపీగా రహదారులపై హాయిగా సాగిపోతాం, వైకాపా హయాంలో గుంతలమయం, చింతలు తీర్చిన కూటమి ప్రభుత్వం 861 కోట్ల రూపాయలతో 20,000 కిలోమీటర్ల R&B రోడ్ల మరమ్మతులు, ఇప్పటికీ 95% పూర్తి. సో 861 కోట్ల రూపాయలతో అయితే కనుక 20,000 కిలోమీటర్ల రోడ్లను మరమ్మతు చేశారంట R&B శాఖ. సో దీనివల్ల అంటే ఇంతకు ముందు గత ప్రభుత్వ హయాంలో అయితే రహదారులు చాలా చోట్ల గుంతలమయంగా ఉండేవి. ఇప్పుడు ఆ చింత తీరింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాఫీగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరో వార్త చూసుకుంటే భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తా, డీలిమిటేషన్ తో నష్టం జరగదని నమ్ముతున్న తమిళ టీవీ ఛానల్ తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నారంట. మరి ఆ రోజు ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష వద్దు అంటున్నారు తమిళ వాళ్ళు, మరి మీ సినిమాలు అయితే డబ్బింగ్ చేసుకొని హిందీ నుంచి అయితే డబ్బులు కావాలి, భాష అయితే వద్దా అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు కూడా బలవంతంగా రుద్దొద్దనే కదా చెప్పింది. మేము స్వచ్ఛందంగా ఎవరు హిందీ నేర్చుకుంటున్నారో నేర్చుకోమని చెప్తున్నాము. ఎందుకంటే భాష ఇప్పుడున్న కాంపిటేటివ్ యుగంలో భాష అన్ని రకాల భాషలు, ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. ఇంకా మేము హిందీ భాషను నేర్చుకోవడానికి మా దగ్గర అంటే తమిళనాడులో సెంటర్స్ కూడా ఉన్నాయి. మేము హిందీ భాషకు వ్యతిరేకం కాదు, బలవంతంగా రుద్దడానికే వ్యతిరేకము. హిందీ భాష ఎవరైనా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా నేర్చుకోవచ్చు. మేము ఇక్కడ చెప్తున్నది ఏంటి, మా మాతృభాషని కాపాడుకోవడానికి మేము ఈ బలవంతంగా హిందీ ఏదైతే రుద్దుతున్నారో దాన్ని వద్దు అన్నాము. త్రిభాషా సూత్రం, జాతీయ విద్యా విధానంలో ఏదైతే చెప్పిందో కేంద్ర ప్రభుత్వం, దాన్ని వద్దు అని దాన్ని వ్యతిరేకిస్తున్నామే. కానీ దాన్ని వ్యతిరేకించినంత మాత్రాన, అంటే బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించాము అంత మాత్రాన మేము భాషకు, హిందీ భాషకు వ్యతిరేకం కాదు అని చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నా, డీలిమిటేషన్ తో నష్టం జరగదని నమ్ముతున్నా అంటున్నారు. మరి ఆ రోజు ఎందుకు అలా మాట్లాడారు భాష పైన, హిందీ భాష పైన, తమిళ పైన? మరి ఈ రోజు ఎందుకు మరి ఇలా మాట్లాడుతున్నారు? అది పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి. అది కూడా తమిళ టీవీ ఛానల్తోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, మరి ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇలా మాట్లాడారా, లేకపోతే నిజంగానే తనకి ఇది అంటే నిజంగానే హిందీ భాషని బలవంతంగా రుద్దడం తన ఒపీనియన్ లో కూడా మంచిది కాదని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారా అన్నదైతే కనుక తనకి తెలియాలి. ఇక ప్రముఖ గాంధేయవాది పసల కృష్ణ భారతి గారు అయితే కనుక కన్ను మూశారు అని చెప్పి మరో వార్త ఇచ్చారు. కృష్ణ భారతి గారు అయితే కనుక చాలా, అంటే విద్యాభివృద్ధికి చాలా దానాలు చేశారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక భారత గోలీ సోడాకు US లో భలే గిరాకీ, యూరప్, గల్ఫ్ దేశాల్లోనూ భారీ డిమాండ్, గోలీ పాప్ సోడా పేరుతో రీబ్రాండింగ్, లులు హైపర్ మార్కెట్ ద్వారా గ్లోబల్ ఇమేజ్.
సో భారతదేశంలో గోలీ సోడా ఏదైతే ఉందో, ఇక్కడ గోలీ సోడా అంటే బాగా పాపులర్, మంచి డిమాండ్. ఎవరిని అడిగినా కూడా చాలా వరకు గోలీ సోడా గురించి తెలుసు. అది ఇప్పుడు యుఎస్లో కూడా ఈ గోలీ సోడాకి అయితే కనుక గిరాకీ ఎక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే యూరోప్ గల్ఫ్ దేశాల్లో కూడా భారీ డిమాండ్ ఉందని. అయితే ఈ మనం గోలీ సోడా అంటాము, వాళ్ళు గోలీ పాప్ సోడా అని చెప్పేసి ఆ పేరుతో రీబ్రాండింగ్ చేశారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక లూలు హైపర్ మార్కెట్ ద్వారా దీనికి గ్లోబల్ ఇమేజ్ వచ్చింది అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇంకా మరో వార్త, హెల్మెట్ లైట్ తీసుకో పోతే పోని ప్రాణాలు. ఎంత హెచ్చరిస్తున్నా, ఎన్ని ఫైన్లు వేస్తున్నా, ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా మంది ద్విచక్ర వాహనదారులు తమ తీరును మార్చుకోవడం లేదు. బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో హెల్మెట్ కంపల్సరీగా ధరించాలనే నిబంధన ఉన్నప్పటికీ మాకేం కాదులే భయ్యా అంటూ రైమంటూ దూసుకుపోతాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పేసి. హెల్మెట్ ఉంటే ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. ఎందుకంటే తల భాగము చాలా ముఖ్యమైనది. హెల్మెట్ ఉండడం వల్ల తలకి చాలా అది ప్రొటెక్షన్ అన్నది అందరికీ తెలిసిందే. కానీ అయినప్పటికీ చాలా మంది కొంతమంది యువతలో అయితే కనుక ముఖ్యంగా మనం గమనిస్తే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని కొంతమంది, లేదా స్టైల్ కోసం కొంతమంది, ఇలా రకరకాల కారణాలతో హెల్మెట్ యూజ్ చేయని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దానికి సంబంధించి దిశలో అయితే కనుక ఇచ్చారు ఒక కథనము. అంటే హెల్మెట్ లైట్ తీసుకోపోతే పోని ప్రాణాలు అన్న హెడ్డింగ్తో. ఏదేమైనా కూడా అంటే ఒకవైపు గవర్నమెంట్ ఎంత అవగాహన కల్పిస్తున్నా, ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్తున్నా కూడా, ఫైన్లు వేస్తున్నా కూడా తీరు మారట్లేదు అని చెప్పేసి మొత్తానికి ఇక్కడ ఒక వార్తనైతే మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే కనుక, సాయిరెడ్డి సీటు ఎవరి కోటాలోకి, బీజేపీకే ఖాయమంటున్న కూటమి వర్గాలు. రాయలసీమ రెడ్డికేనంటూ ప్రచారం, రేసులో ఉన్నారంటున్న మాజీ ఎంపీ. సో విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు. అయితే ఆ సీటు ఇప్పుడు ఎవరి కోటాలోకి వెళ్తుంది అని చెప్పేసి అంటే టీడీపీకి వెళ్తుందా లేకపోతే ఎవరికి వెళ్తుంది అని చెప్పేసి అయితే బీజేపీకి ఖాయమని కూటమి వర్గాలు అయితే కనుక చెప్తున్నాయి. ఇక రాయలసీమ రెడ్డికే అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఇంకా ఇంకొక ఎంపీ నేను కూడా రేస్లో ఉన్నానని చెప్పేసి అంటున్నారంట. మరి ఎవరిని వరిస్తుందో ఈ రాజ్యసభ సీటు చూడాలి. ఇక మరో వార్త, టార్గెట్ మండలి, శాసన మండలిలో పట్టు కోల్పోనున్న వైసీపీ, పావులు కదుపుతున్న ఎన్డీఏ కూటమి సర్కార్. ఆ పార్టీకి 35 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం, వారిలో ఇప్పటికే 5 ఎమ్మెల్సీల రాజీనామా. అదే బాటలో మరో 8 మంది ఎమ్మెల్సీలు. రాజీనామాల ఆమోదం కోసం ఎమ్మెల్సీల పట్టు. మండలి చైర్మన్ పై అవిశ్వాసం యోచనలో కూటమి. సో మండలిని టార్గెట్ అంటే ఎన్డీఏ కూటమి సర్కారు మండలి, శాసన మండలి వాళ్ళ ఇదిలోనే ఉండాలి అని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకుంది అని చెప్పేసి ఒక వార్త అయితే కనుక ఇక్కడ మనం చూస్తున్నాము. దీంతో అంటే శాసన మండలిలో ఇప్పటికే అంటే ఆ పార్టీకి 35 మంది, వైసీపీకి అయితే 35 మంది ఎమ్మెల్సీల సంఖ్యాబలం ఉంది. అయితే 5 మంది ఇప్పటికే రాజీనామాలు చేశారు. అదే బాటలో మరో 8 మంది కూడా ఎమ్మెల్సీలు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే రాజీనామాలని ఆమోదించండి అని చెప్పేసి ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారంట. ఇక మండలి చైర్మన్ పై అవిశ్వాసం యోచనలో కూడా కూటమి ఉంది అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ వార్త ఇచ్చారు. దీంతో ఇదే కనుక జరిగితే శాసన మండలిలో వైసీపీ పట్టు కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. ఇక బలభద్రపురం క్యాన్సర్ కేసుల కలకలం, క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, బాధితులకు చికిత్స అందిస్తున్న 3 రోజుల పాటు ఇంటింటా సర్వే, మంత్రి సత్యకుమార్. సో 3 రోజుల క్రితం మనం వార్త చూసుకున్నాం, బలభద్రపురంలో అయితే కనుక క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి. సో ఆ వార్త తర్వాత చూసుకుంటే కనుక ఎందుకు అక్కడ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ మందికి వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే కనుక పరిశీలిస్తోంది. అంటే డాక్టర్ల బృందం కూడా వెళ్ళింది అక్కడికి అని చెప్పేసి ఒక వార్తా కథనం వచ్చింది. ఈ నేపథ్యంలోనే మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు, బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అలాగే ఏంటి కారణాలు అని తెలుసుకోవడం కోసం ఇంటింటి సర్వే కూడా చేపట్టబోతున్నాము అని చెప్పేసి మంత్రి అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక టీడీపీలోకి రాపాక జనసేన ఒప్పుకుంటేనే టీడీపీలోకి రాపాక వస్తాడంట. ఈయన ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశాడు. 2019లో అయితే కనుక జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఇతను అప్పుడు గెలిచాడు, తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు. అందుకనే ఇప్పుడు జనసేన ఒప్పుకుంటుందా లేదా అన్న ఒక సందిగ్ధంలో అయితే కనుక ఉన్నారు. ఇప్పుడు జనసేన ఒప్పుకోకపోతే టీడీపీ ఒప్పుకోదు. ఏకైక మార్గం బీజేపీ. ఎందుకంటే బీజేపీ ఏం చెప్పినా కూడా టీడీపీను జనసేన కామ్గా ఉంటాయి కాబట్టి ఇంకా ఆయన ఎంచుకునే దారి అయితే బీజేపీ అయ్యే ఉంటుందేమో మరి. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు. అదే 2019లో జనసేన నుంచి గెలిచాడు. తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు. ఇక 2024లో ఓటమి తర్వాత టీడీపీలోకి చేరేందుకు అయితే ప్రయత్నాలు చేశారంట. టీడీపీలోకి చేరడానికి ఆయన ప్రయత్నం చేసినప్పటికీ
జనరల్ గా చూసుకుంటే కనుక జనసేన ఒప్పుకోకపోవచ్చు. సో కాబట్టి బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ ఏం చెప్పినా వీళ్ళు సైలెంట్ గానే ఉంటారు కాబట్టి. ఇక తెలుగోడి ఎయిర్ టాక్సీ పైలట్ లేకుండానే గాల్లో ప్రయాణం, గుంటూరు కుర్రోడు అభిరామ్ కృషి. మ్యాగ్నమ్ వింగ్స్ పేరిట కంపెనీ ఏర్పాటు చేసి ప్రయోగాలు, ఉత్పత్తి దశలో ప్రాజెక్టు. సో గుంటూరుకి చెందిన అభిరామ్ అనే అబ్బాయి అయితే కనుక ఒక వినూత్న ప్రయోగానికి నాంది పలికాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే పైలట్ లేకుండానే గాల్లో ప్రయాణం చేసే మ్యాగ్నమ్ వింగ్స్ పేరిట ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఎయిర్ టాక్సీని ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఏర్పాటు అంటే ఆ ప్రయోగాలు ఏదైతే తను ఏర్పాటు చేశాడో అది ప్రయోగ దశలో ఉంది, ఉత్పత్తి దశలోనే ఇంకా ప్రాజెక్ట్ ఉంది అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే కనుక మరి ట్రాఫిక్ తగ్గుతుంది, దీనివల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి చూడాలి, అభిరామ్ కృషి ఫలించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మే 3 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్, ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు ప్రకటన, నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సో మే 3వ తారీఖు నుంచి అయితే కనుక గ్రూప్ 1 మెయిన్స్ ఉంటాయని చెప్పేసి ఏపీపీఎస్సీ అయితే కనుక డేట్ని ప్రకటించింది. ఇది నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అని కూడా చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే కనుక ఇచ్చారు. నాటి అమాత్యులకు కేసుల ఉచ్చు, తాజాగా మాజీ మంత్రి రజనీపై ఏసీబీ కేసు, ఆమెతో పాటు మరో 3 పైన నమోదు. పేర్ని నాని, జోగి రమేష్, పెద్దిరెడ్డిపై ఇప్పటికే విచారణ, ఇక మిగిలింది రోజానేనా. నాటి అమాత్యులకు కేసు గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది పైన అయితే కనుక కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు విడుదల రజనీ పైన కూడా ఆమె అంటే ఒక కాంట్రాక్టర్ ని బెదిరించి 2,20,00,000 తీసుకున్నారు డబ్బులు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పైన ఎఫ్ఐఆర్ నమోదైంది అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు రజనీపై ఏసీబీ కేసు నమోదైంది, ఈమెతో పాటు మరో 3 పైన కూడా కేసు నమోదు చేశారని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. అయితే పేర్ని నాని, జోగి రమేష్, పెద్దిరెడ్డి పైన ఇదివరకే అంటే ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఇక మిగిలింది రోజానేనా అని చెప్పేసి ఒక ప్రశ్నార్థకంగా ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనుక పెట్టారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారికి కూటమి ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. అధికార ముసుగులో అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు రావడంతో ఇప్పుడు వారిపై కేసులు వేలాడుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీకి ఏసీబీ బిగ్ షాక్ ఇచ్చింది. చిలకలూరిపేట ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని బాధితుడి ఫిర్యాదుతో అయితే కేసు నమోదైంది అని చెప్పేసి ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి చూసుకుంటే కనుక సిండికేట్ లూటీ, రాజధాని టెండర్లలో సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు, సిండికేట్ కు పనులు కట్టబెట్టేలా బిడ్ కెపాసిటీని ఫిబ్రవరి 10న పెంచేసిన సర్కారు. ఏడీసీఎల్ 10,696.79 కోట్ల రూపాయలతో 37 ప్యాకేజీల కింద చేపట్టిన పనుల కాంట్రాక్టర్లకు పంచిన వైనం. తాజాగా సిఆర్డీఏ 16,463.83 కోట్ల రూపాయలతో 22 ప్యాకేజీల కింద చేపట్టిన పనులు అస్మదీయ కాంట్రాక్టర్ల పరం. మొత్తం 59 ప్యాకేజీల పనులను తన సొంత మనుషులకు అయిన కాంట్రాక్టర్లకే అప్పగింది. దీని విలువ 27,159 కోట్ల రూపాయలు. కాంట్రాక్టు విలువ కంటే సగటున 3.94 నుంచి 4.34% అధిక ధరలకు కట్టబెట్టి ద్వారా ఖజానాపై అదనపు భారం. చంద్రబాబుకు సన్నిహితమైన బిఎస్ఆర్ ఇన్ఫ్రాకు 6,216.47 కోట్లు. ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కి 6,031.79 కోట్ల రూపాయల విలువైన పనుల అప్పగింత. సో దోపిడీకి బాబు ఎంచుకున్న మార్గాలు అని చెప్పేసి ఇచ్చారు. అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై భారం 1,049 కోట్ల రూపాయలు. ఇక రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయ్యే మొత్తం 3,000 కోట్ల రూపాయలు. ఇక పనులు అప్పగిస్తూ ఒప్పందం చేసుకోగానే కాంట్రాక్టర్లకు 2,720 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా అంట. అందులో 8% అంటే 2,256 కోట్ల రూపాయలను కమిషన్లుగా రాబట్టుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఇక ప్రభుత్వ పెద్దల బంధువులు, సన్నిహితులకే అన్ని పనుల అప్పగింత. ఇంకా రాజధాని పనులు పునః ప్రారంభం కాలేదు, అప్పుడే ఇంత జరుగుతోంది అంటే సిండికేట్ లూటీ జరుగుతోంది అని చెప్పేసి ప్రధానంగా సాక్షిలో వార్తా కథనం ఇచ్చారు. దీనికి అంటే అస్మదీయులకి అంటే వాళ్ళకు తెలిసిన ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళకు తెలిసిన వాళ్ళకే ఈ పనులన్నీ కూడా కట్టబెడుతున్నారు అనేసి ముఖ్యంగా వార్త ఇది. దీంట్లో ఏ రకంగా వాళ్ళకి కట్టబెట్టడమే కాకుండా కాంట్రాక్ట్ విలువ కంటే కూడా ఎక్కువగా సగటున 3.94 నుంచి 4.34% అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా అది ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోంది అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళకి కట్టబెట్టడం ఒక ఎత్తు అయితే కనుక ఈ అదనపు భారాన్ని కూడా ప్రభుత్వ ఖజానాపై మోపడం ఎంతవరకు సమంజసము, చేస్తున్నదే కరెక్ట్ కాదు. మళ్ళీ ఇదొకట, మళ్ళీ ఆ ప్రభుత్వ ఖజానాపై భారం పడితే మళ్ళీ అది ఎవరి మీదకి వస్తుంది? ఈ దోపిడీకి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్న మార్గాల్ని కూడా ఇక్కడ క్లియర్ కట్ గా ఇచ్చారు. మరి
ఇప్పుడు ఏ ఆధారాలు లేకుండా ఏది లేకోకుండా అయితే కనుక వార్త రాయారు కదా. ఒకవేళ ఇది ఇలా రాశారు అంటే కనుక ప్రభుత్వం స్పందిస్తుంది కదా. ఇప్పటి వరకు ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్రభుత్వం స్పందించినట్టు దాఖలాలు అయితే కనుక ఎక్కడ అయితే కనుక ఎక్కువగా కనిపించలేదు. మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, సంపద సృష్టిస్తాము, ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, అన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకుంటా సంపద సృష్టిస్తున్నారు ఎవరికి? మీకు సంబంధించిన అస్మదీయులకు, అంటే మీ బంధువులకి, మీకు బాగా కావాల్సిన వాళ్ళకి, మీ సన్నిహితులకి సంపద సృష్టిస్తున్నారు. ప్రజలకి రాష్ట్రానికి సంపద సృష్టించలా. మీరు రాష్ట్రానికి సంపద సృష్టించి దాని ద్వారా ప్రజలకు అందించట్లా. మీకు సంబంధించిన వాళ్ళకి సంపద సృష్టించి పెడుతున్నారు. ఈ వార్తా కథనం చూస్తే అదే అర్థమవుతుంది. ఇక అకాల వర్షం అపార నష్టం, తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులు. వైఎస్ఆర్ అనంతపురం జిల్లాలో సుమారు 4,000 ఎకరాల్లో నేల కూలిన తోటలు. ఒక్క లింగాల మండలంలోనే 2,450 ఎకరాల్లో పంట నష్టం. అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో దెబ్బతిన్న అరటి. తీవ్రంగా నష్టం వాటిల్లడంతో 2 రైతుల ఆత్మహత్యాయత్నం. మొక్కజొన్న, బొప్పాయి పంటలకు నష్టం. నేడు వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించనున్న మాజీ సీఎం జగన్. పచ్చటి అరటి తోటలు బారెడు గెలలతో కోతకు సిద్ధమయ్యాయి. తమ ఆశలు పండించేలా ఉన్న తోటల్ని చూసి రైతుల కళ్ళల్లో ఆనందం తాండవించింది. ఇక అప్పులన్నీ తీరుతాయని ధైర్యం వచ్చింది. ఇది నిన్నటి దృశ్యం. ఎటు చూసినా విరిగిన అరటి చెట్లు, నేల వాలిన తోటలు, చేతికందే దశలో పంట నేల పాలై కంటనీరు పెట్టుకుంటున్న రైతులు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని దీన స్థితి. ఇది నేటి స్థితి. ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారంటే అకాల వర్షంతో అరటి చెట్లు ఎలా నేల కొరిగాయో స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల అకాల వర్షం రావడం వల్ల అపార నష్టం చేకూరుతోంది. ముఖ్యంగా అరటి రైతులు అయితే తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ఆర్ జిల్లా అలాగే అనంతపురం జిల్లాలో అయితే కనుక సుమారు 4,000 ఎకరాల్లో నేల కూలిన తోటలు. ఒక్క లింగాల మండలంలోనే 2,450 ఎకరాల్లో పంట నష్టము అంటే కనుక ఇక అనంతపురంలో అయితే 1,400 ఎకరాల్లో దెబ్బతిన్న అరటి అయితే ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి పెట్టారు. తీరా చేతికి అంటే నోటికాడికి వచ్చినది అకాల వర్షాల వల్ల నోటికాడ ముద్ద కింద పడిపోయినట్టు అయిపోయింది. దీంతో అప్పు చేసి పంట పెట్టారు. ఇక చేతికి వస్తోంది, అమ్మయ్య అప్పులన్నీ తీరిపోతాయి అని చెప్పేసి సంతోషపడిన రైతన్నకి ఒక్క రోజులోనే తన ఆశలన్నీ అడియాశలైపోయాయని చెప్పేసి ఈ వార్తలో స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు ఆ అరటి గెలలు అవంతా చూసి పంట బాగొచ్చింది, అప్పులు తీరిపోతాయి అని చెప్పేసి ఆనందపడ్డారు. ఆలోపే ఈ అకాల వర్షం రావడము, చెట్లు నేల కొరిగిపోవడం, అరటి చెట్లు, దాంతో నష్టం వాటిల్లడము, అప్పు తీసుకొచ్చింది ఎలా తీర్చాలి అని చెప్పేసి ఒకవైపు బాధ, పంట చేతికి అందకుండా వెళ్ళిపోయిందని ఒక బాధ. దీంతో బాధపడుతూ 2 రైతన్నలు అయితే కనుక ఆత్మహత్య యత్నం చేశారని చెప్పి కూడా వార్త ఇచ్చారు. మరి ఒకవైపు అప్పులు తీసుకొచ్చి పంటలు పెట్టి తీరా చేతికొచ్చే టైంకి ఇలా జరిగితే వాళ్ళకి ఇంకా మరి ఎలా అప్పులు తీర్చుకోగలుగుతారు? వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏముంది? వాళ్ళకి ఎంతసేపు ఉన్నా భూమిని నమ్ముకొని బ్రతుకుతారు రైతన్నలు. భూమి మీదే ఏదైనా సరే భూమి మీదే ప్రాణం పెట్టుకొని ఉంటారు. అలాంటిది చేతికొచ్చే దశలో ఇలా జరిగితే అప్పులు తీసుకొచ్చి అప్పులలో ఊరికనే ఉండరు కదా. కొంతమంది అప్పులలో అయితే మరీ దారుణంగా పరువు తీసేలాగా మాట్లాడుతారు. మరి ఈ నేపథ్యంలో అన్నదాతలు అయితే కనుక 2 ఆత్మహత్య యత్నం చేశారని చెప్పి ఇక్కడ వార్త ఇచ్చారు. మరి ప్రభుత్వము ఏం చేస్తుంది? కనీసం ఇప్పటి వరకు రైతు గోడు వినబడలేదా అని వార్తా కథనాలు వచ్చాయి. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర అన్నారు. ఆ తర్వాత మిర్చి రైతులు మాత్రం వాళ్ళ ఆందోళన కొనసాగించారు. ఆ తర్వాత ఆ వార్తలు కూడా వచ్చాయి. తర్వాత ఈ అకాల వర్షాల వల్ల రైతులకి నష్టము, దీనికి ముందు పంటకి సరైన గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. అసలు రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోదా? ఎందుకు ఇంకా ప్రభుత్వం ఉండేది? ఒక రాజధాని కట్టడానికా, లేకపోతే ప్రాజెక్టులు తీసుకొస్తామని చెప్పడానికా? రైతన్నలంటే మీకేం లెక్కలేదా? రైతన్నలకి మీరు విలువ ఇవ్వరా? దీనిపైన మీరు ఎక్కడైనా మాట్లాడారా? పోనీ ఎండుమిర్చి గురించి, మిర్చి గిట్టుబాటు ధర అని చెప్పేసి అప్పుడు కూడా ప్రజలు అనుకోవడం ఏంటంటే జగన్ వచ్చారు మిర్చి యార్డ్కి, దీంతో కూటమి అప్రమత్తమయ్యి వెళ్ళి అక్కడ కేంద్రంలో కలవడము, మద్దతు ధర ప్రకటించడము ఇవంతా జరిగింది. లేకపోతే కనుక అది ఇంకెన్నాళ్ళు సాగేదో అని చెప్పేసి ఇప్పటికి కూడా అదే అనుకున్నారు. ఆ తర్వాత రైతన్నలు మిర్చికి అయినా సరే గిట్టుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు దానిపైన కొద్ది రోజులు పోరాడారు, కానీ ఫలితం లేదు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఉంటే కదా. మరి ఆ తర్వాత కూడా రైతు గోడు వినే వాళ్ళే లేరు. కొన్ని పంటలకి గిట్టుబాటు ధర లేదు, పండిన పంటని అమ్ముకోవడానికి కూడా లేదు అని చెప్పేసి ఇంకొక వైపు. తర్వాత ఇప్పుడు రైతులకి ఈ ప్రభుత్వమే సరిగా చూసుకోవట్లేదు అనుకుంటే
ప్రకృతి కూడా పగబట్టినట్టు అకాల వర్షాలతో చేతి దాకా వచ్చిన పంట కూడా ఇలా నేల పాలైపోయింది. ఇక రైతన్నల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు ఈ ప్రభుత్వానికి రైతన్నల మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు? మొన్నేమో నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడే దళారులకు అమ్మొద్దు, ప్రభుత్వం పెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మండి అన్నారు. ఇలాంటివన్నీ కనిపించావా మీకు అండి? ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, మరి ఆయన ఇప్పుడు పంటలు ఎవరైతే నష్టపోయారు రైతులు, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడము లేదా పంట నష్ట తీవ్రత ఏంటి అని అంచనా వేయడము, ఉన్నతాధికారులను తీసుకెళ్లి ఇలాంటివి ఏం చెయ్యరా మీరు అసలు? మరి ఇంకెందుకు వ్యవసాయ శాఖ మంత్రి మీకు? ఎందుకండి మీరు ఒకవేళ వ్యవసాయ శాఖ మంత్రిగా చేయలేను అనుకుంటే కనుక ఇంకొకరికి ఇచ్చేసి మీరు వేరే తీసుకోండి. ఏం సీఎం గారు, ఎవరు వ్యవసాయం మీద ఎవరికి పట్టుందో వాళ్ళకి ఇవ్వాలి. ఇంత జరిగి రైతుల గురించి రోజు వార్తలు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి అయితే కనుక స్పందన ఎక్కడ వార్తలు అయితే ఎక్కువగా కనిపించట్లేదు. మరి దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఎప్పుడైనా సరే ఎవరైనా సరే రైతుల్ని బాధ పెడితే కనుక, ఇప్పుడు రైతులే రాష్ట్రానికి వెన్నెముక, దేశానికి వెన్నెముక, రైతులే రాష్ట్రానికి పట్టుకోమలు, ఇట్లాంటి స్లోగన్స్ చెప్పుకుంటా పోతారు అందరూ చాలా మంది, రాజకీయ నాయకులు అయితే ముఖ్యంగా. మరి వాళ్ళని పట్టించుకోకుండా ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఎప్పుడైనా సరే రైతుల్ని బాధ పెడితే పెద్దవాళ్ళు చెప్తారు, రైతుల్ని బాధ పెడితే కనుక అది ఎవరికి మంచిది కాదు అని. ఊరిక మాటలు మాత్రం సభల్లో కానీ ఎక్కడ చూసినా కూడా కోటలు దాటిపోతాయి అనమాట. మేము ఇచ్చేస్తామని. క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఏమీ ఉండదు. అసలు రైతుల మీద మీరు ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? ఇది వివక్షనే, ఖచ్చితంగా వివక్షనే. మరి లేకపోతే ఇన్ని రోజుల నుంచి రైతుల సమస్యల మీద ఇన్ని వార్తలు వస్తున్నప్పటికీ కూడా మీరు ఎక్కడైనా ఒక స్పష్టమైన ఇది చేశారా? స్పష్టంగా చెప్పారా? ఏం చెప్పాలా? మరి ఇంకా ఎట్లా చూసుకోవాలి మిమ్మల్ని? ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి? ఏ విధంగా ధైర్యంగా ఉండగలుగుతారు రైతులు ప్రభుత్వంలో? మీరు వెళ్ళి క్షేత్రస్థాయికి పరిశీలించి పంట నష్టం ఎంత అయిందో అధికారులను తీసుకెళ్లి అంచనా వేసి, లేకపోతే గిట్టుబాటు ధరలు లేవు, మద్దతు ధరలు లేవు అని చెప్పేసి ఒకవైపు రైతులు గగ్గోలు పెడుతుంటే అవన్నీ ఏం పట్టించుకోకుండా మీరు అసలు మాకేమీ అవి తెలియదే అవునా అన్నట్టు వ్యవహరిస్తున్నట్టుంది మీ తీరు. ఇది ఇలాగే ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లుతుంది ప్రజలకి. ఆ తర్వాత ఇంకా మరి దాన్ని ఎలా నిలబెట్టుకుంటారు అన్నది మీ ఇష్టం. రెడ్ బుక్ కు సహకరించని వారిపై బదిలీ వేటు. విశాఖ సిపి బాగ్జీ, సిఐడి ఐజీ బ్రిజ్లాల్ పై ప్రభుత్వ పెద్దల గుర్రు. త్వరలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ. డీజీ బాలసుబ్రహ్మణ్యంకు కీలక పోస్టు. రెడ్ బుక్ కు సహకరించకపోతే వాళ్ళపైన బదిలీ వేటు వేస్తున్నారని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. విశాఖ సిపి బాగ్జీ అలాగే సిఐడి ఐజీ బ్రిజ్లాల్ పై అయితే ప్రభుత్వ పెద్దల గుర్రంట. రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తారా మీరు? మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్న ఈ దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో, మీరు ఒక రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టేసి దాని ప్రకారం పాలిస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఇచ్చారు కదా స్పష్టంగా, రెడ్ బుక్ కు సహకరించలేదనేసి అధికారులపై బదిలీ వేటు అని. మీరు మీకోసం పాలించుకుంటున్నారా, రాష్ట్ర ప్రజల కోసం పాలిస్తున్నారా? మీకు ప్రతిపక్షాల మీదనో లేకపోతే మీ పైన ఎవరైతే తిట్టుంటారో, కక్షలు కార్పణ్యాలు ఉంటాయో వాళ్ళతో పక్కన చూసుకోండి. రాష్ట్రం మీద ఫోకస్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలంటే దానిపైన పెట్టండి. ఇందాకనే చూసుకున్నాం రైతుల సమస్యలు, ఇట్లా బోలెడు సమస్యలు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టుకోకుండా మీ రెడ్ బుక్ సహకరించట్లేదని అధికారులపై బదిలీల వేటి ఏంటి? ఇంకా ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే కదా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకి ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయో లేదో, మరి నోరు విప్పరు, ఏం విప్పరు. నిజాలు లేకపోతే ఇట్లా వార్తలు అయితే రావు కదా. పోనీ ఇట్లాంటి వార్తలు వస్తే ప్రభుత్వము ఊరినే ఉంటుందా? ఉండదు కదా. ఎందుకో అబద్ధపు వార్తలు వేశారని అంటారు కదా. మరి అది లేదు, ఇది లేదు. మరి ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయనకే తెలియాలి. తాడేపల్లిలో మహిళపై అత్యాచారం, హత్య. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఘటన. మర్మాంగంలో సైతం గాయాలు అయినట్లు అనుమానం. సెల్ ఫోన్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు. జనవరి 31న కూడా ఇదే తరహాలో మరో మహిళ హత్య. 2 హత్యలు చేసింది ఒకరేనని పోలీసుల అనుమానం. తాడేపల్లిలో మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారంట. డీజీపీ ఆఫీస్ కి చాలా దగ్గరలో ఈ ఘటన జరిగింది. సెల్ ఫోన్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు. జనవరి 31న కూడా అదే తరహాలో మహిళ హత్య జరిగిందంట. మరి మహిళా దినోత్సవం రోజు ప్రగల్భాలు పలికారు సీఎం గారు. ఆడపిల్లల జోలికి ఎవడొచ్చిన వాడికి అదే లాస్ట్ డే అని. ఏమైంది? ఏది లాస్ట్ డే? మీ మాటకి ఎవరైనా ఇది చేసి ఇట్లాంటివి చేయకోకుండా ఉన్నారా? పోనీ ఇక్కడ జరిగింది, నిందితుల్ని పట్టుకోవడానికి మీకు టైం పడుతుంది. పట్టుకున్న తర్వాత ఆ రోజు వాడికి ఆఖరి రోజు చెల్లిపోతుందా? మరి ఎందుకు ఆగట్లేదు ఇలాంటివన్నీ? ఇలాంటి వాటికి మీ దగ్గర ఆన్సర్లు ఉండవు. హోమ్ మినిస్టర్ మరి ఏం చేస్తారంటే ఆమె కూడా ఇట్లాంటి వాటి గురించి మాట్లాడరు. ఎంతసేపు ప్రతిపక్షాలని తిట్టుకుంటూ. దీనిలోకేనా మీకు ఎన్నుకున్నది ప్రజలు? మీ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టింది ఎందుకు?
ప్రజలకు మంచి చేస్తారనేసి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు చేస్తున్నది ఏంటి? ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు కొంచెమైనా విచక్షణ ఉండాలి. ఇలాంటివి ఇన్ని జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఊరికే మాటలు చెప్పి వదిలేయడం కాదు. ఇంకా ఇప్పుడు ఇందాకనే అనుకున్నాం, ప్రశ్నిస్తామన్న ఆయన ఎక్కడున్నాడో అని. ఆయన ఆడ తిరుగుతున్నాడో కూడా అర్థం కావట్లేదు ఎవరికి. ఈ ప్రశ్నించిన ఆయన, ప్రశ్నిస్తానని చెప్పిన ఆయన మరి దీని మీద కూడా ప్రశ్నించాలి కదా. ఆడపిల్లల జోలికి వస్తే తొక్కినార తీస్తామని ఆయన ప్రశ్నించడు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం ముందు పవన్ కళ్యాణ్ వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వేరు అనేది పార్టీ ఆవిర్భావ సభ అప్పుడే జనసేన నేతలు లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా మంది అప్పుడు చెప్పుకున్నారు. దానికి ఇప్పుడు ఇవన్నీ నిదర్శనాలు. ఇవి ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.